బుడమేరు వరద ముంపు ప్రాంతమైన కండ్రిక జర్నలిస్ట్ కాలనీలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ కాలనీ మినహా అన్ని ప్రాంతాల్లోనూ వరద నీరు పోయిందని, కొన్ని ప్రాంతాల్లో నీరు పోయిన బురద బాగా పేరుకుపోయిందని అన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటి సరఫరా పగటిపూట పూర్తిగా సరఫరా ఇవ్వని ఆదేశాలు ఇచ్చారని, వరద ప్రాంతంలో బాధితులకు నష్టపరిహారం కోసం పరిశీలనకు మరో 2 రోజుల సమయం పడుతుందని అన్నారు. ఆధార్ కార్డులో అడ్రస్ ఒకటే ఉండి తల్లి కొడుకు వేరే ఇళ్లలో ఉన్న కరెంటు బిల్లును బట్టి వారికి కూడా నష్టపరిహారం ఇవ్వని అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. రాత్రి అవన్నీ కూడా పోయినాయి. అయితే ఇక్కడంతా బురద ఇళ్లలో ఎప్పుడే చూస్తాను నేను. ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు బురద ఉంది, రోడ్లలో ఉంది. ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పా, ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి, అన్నీ మొత్తం ఇక్కడికి పంపించుకున్నా. ఎన్నంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ ఉంది. ఇవాళ సాయంకాలం కల్లా బురద 100% తీసేసినట్టుగా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ. తర్వాత సైడ్ డ్రైన్స్లో యాక్చువల్గా కొత్త సిల్ట్ ఉంది, అది తీసి నేను ఆదేశించాను. ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా. అంటే జనరల్గా మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. అలా కాకుండా ఈ ఏరియాలో వాడే వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు. నేను అందరం రిక్వెస్ట్ చేసేది ట్యాప్లు ఊటి తిప్పేసి వదిలే ఇద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్కి మొత్తం 32 డివిజన్లు కావచ్చు, పక్కన విలేజ్లు కావచ్చు అని నార్మల్గా వస్తుంది. అయితే ఇక్కడ ఎన్యూమరేషన్లో కొందరు ఏమంటున్నారంటే, సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట, మేము లేవు, తాళం వేసి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్ళు తీశారు, నేను రాత్రి మేము ఇవాళ వచ్చాము, మాకు ఎన్యూమరేషన్ లేదంటే చెప్పాను అధికారులకి, కమిషనర్ గారికి ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఎన్యూమరేషన్ ఇవ్వని. ఇంకోటి కూడా అడిగారు, సన్ అండ్ మదర్, అది వచ్చి ఒకే కార్డు ఉంది వాళ్ళకి. అయితే మదర్ వేరే, సన్ వేరే, వేరు వేరు ఇళ్లలో ఉన్నారు, వేరు వేరు డోర్ నెంబర్లు, వేరు వేరు ఎలక్ట్రిసిటీ. అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ ఇవ్వని యాక్చువల్గా అధికారులు ఆదేశించారు. ఆ విధంగా ఈరోజు ఫీల్డ్లో తిరగటం వల్ల చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయో అవన్నీ అధికారులు చెప్తున్నా, అధికారులు కూడా వెంటనే. తెలంగాణ రాష్ట్ర ప్రజల లక్ష్యాలను ప్రభుత్వ ఆశయాలుగా మార్చుకున్నామని